అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూద్దాం పార్ని. అంతకంటే మొదలు హెడ్లైన్స్. హనీమూన్ మర్డర్ ను తీస్తారట సినిమా. అస్సలైన దోషులను చూపిస్తారట ఇండ్లా. ఎమ్మెల్యే కనకయ్యను మర్రగొట్టిరు జనాలు. దండాలు పెట్టి ఎలగొట్టిరు ఊరోళ్ళు. యశస్విని రెడ్డికి షాక్. పార్టీ నేతలు పెడుతుర్రట పక్కకు. ఎమ్మెల్యే వివేక్ అడిగిండు సప్పట్లు కొట్టుమని. అస్సలు కొడతలేరట ఎంత అడిగినా గాని. ముందు మురిసినమ్మ పండుగారు కదట. హాగు గట్లనే కొడుతుంది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కథ కూడా. ఏంది పిల్ల పుసుక్కున్నాక అంత మాట అన్నావు అని చూస్తుర్రా. మరి ఆ అత్త కోడల గురించి వస్తున్న పుకార్లు గసోంటి. అక్కడి సీనియర్ కాంగ్రెస్ నేతలు అంతా ఒక్కటై ఈ అత్త కోడలను పక్కకు పెడదామని ప్లానింగ్ లేస్తురట. ఇప్పుడు వస్తున్న సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఈ ఎమ్మెల్యేతోని మనకు అసలు ఏం అవసరం లేదు, వీళ్ళని పక్కకు పెట్టి మన తరపు అభ్యర్థులని నిలబెడదామని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారట కాంగ్రెస్ సీనియర్ నేతలంతా. మన ఎమ్మెల్యేని నమ్ముకొని వాళ్ళ అత్త ఝాన్సీ పెత్తనంతో పోటీకి దిగితే మాత్రం మనకు అసలు డిపాజిట్లు కూడా రావు. కాబట్టి ఈ ఝాన్సీ రెడ్డి మీద, ఎమ్మెల్యే మీద పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అటు సీఎం రేవంత్ రెడ్డిలకు కలిసి ఫిర్యాదు ఎన్నిక రెడీ అవుతురట అసలైన కాంగ్రెస్ నేతలు. అంతేకాదు 2 దినాలల్లా గాంధీ భవన్కు పోవాలని ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకురట అంతా. మరి ఎమ్మెల్యేని కాదని వీళ్ళు ముందుకు పోవాలనుకుంటారంటే ఈడ ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది ఉందా లేకుంటే వాళ్ళ అత్త ఝాన్సీ వల్ల ఇబ్బంది ఉందా అనేది తెలియదు. కానీ సొంత పార్టీలే గిట్ల ఉల్టా అవుతుర్రు. ఈడికే పార్టీకి ఎంత మంచి పేరు వస్తుందో తెలిసిందేనా. దీనికి సోపతి సొంత పార్టీలే ఆపోజిషన్ తీరు మారితే ఏం కావాలి ఏం కథ ఏందో ఏమో. అసలు ఈ లొల్లి పంచదు మాకు. ఎవరి దిక్కు నిలబడాలనో సమదైతలే అని నెత్తికొట్టుకుంటారట పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు. మరి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక ఇన్ఛార్జి మేడము అట్లనే సీఎం సార్ ఏమంటారో అనేది కూడా పెద్ద సస్పెన్స్ అయిపోయిందట పాలకుర్తి పబ్లిక్కు. సప్పట్లే సాధించిన మంచి పనులకు దుప్పట్లు. శాల్వాలు కప్పుకున్నా, షీల్డ్ లియకున్నా జోరుగా సప్పట్లు కొడుతూ వచ్చే ఆనందమే వేరే లెవెల్ ఉంటుంది. కానీ పాపం యోగి ఇక్కడ మంత్రి సారు కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు చెప్తుంటే సప్పట్లు కొడతలేరట. మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది మంత్రి సార్కు. సప్పట్లు కొడతలేరని అడుక్కుంటున్నాడు. ఫ్రీ బస్సులు ఎక్కుకుంటా కూడా సప్పట్లు కొట్టకుంటే మంత్రి సారు ఏం చేస్తాడు చెప్పుండ్రి. బస్సులు ఎక్కుకుంటా, ఇందిరమ్మ ఇండ్లు తీసుకుంటా సప్పట్లు కొట్టకపోతే మనసు ఎంత కలుక్కుమంటదో మంత్రి సార్కే తెలుస్తుంది. పాపం ఎంత బాధపడ్డాడో ఏమో. మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు 2 లక్షల వరకు. దాంతోపాటు మొన్న రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి అందరికీ ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్లో పడ్డదా లేదా? అవునా కదా? ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్లో వచ్చిందా? ఏమయ్యా పెద్ద మంచి వస్తే చెప్పండి కొట్టండి, లేకుండా కొట్టకండి. అట్లా అడిగినా కూడా పలసగానే సప్పట్లు కొట్టిండ్రు. పాపం ఎంత బాధపడ్డాడో ఏమో. జనం సప్పట్లు కొట్టేటట్టు కార్యకర్తలు ముందే ట్రైనింగ్ ఇస్తే మంచిగుండు. ఎట్లాగో జనం కొడతలేరని సభ మీద ఉన్నోళ్ళే టప్ప సప్పట్లు కొట్టే వరకు మంత్రి సార్కు ఇంకింత కోపం వచ్చింది. మీరెందుకు కొడుతున్నారు? సర్కారు ఇచ్చే పథకాలను జనాలు పోకుండా మీరే నొక్కుతున్నారా? మీకే ఎక్కువ లబ్ధి జరుగుతున్నదా? అందుకే జోరుగా సప్పట్లు కొడుతున్నారా అన్నట్టు కార్యకర్తను బెదిరించిండు. తర్వాత ఎట్లనో ఓ తీరుగా జనం చేత సప్పట్లు అడిగి మరి కొట్టించుకున్నాడు మంత్రి వివేక్. ఈ సోంటి కష్టం ఇంకెవ్వలకు రావద్దు కదా. జనాలు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ మీద కస్సు బూస్తా అంటున్నారు కానీ వాళ్ళు చేసిన పనులు చిన్నగా లేవు. కాంగ్రెస్ సర్కారా మజాకా అన్నట్టు పనులు చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి వేసుకుంటూ పోతుర్రు. పైసల మంత్రి భట్టి విక్రమార్క సర్కారు ఏం చేసిందో చెప్తుంది నుండ్రి. కుటుంబంలో ఒకవేళ భూమే లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన సంవత్సరానికి ఆ కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేశాం. ప్రతిపక్ష పార్టీలు లొల్లీలు చేస్తున్నాయి కానీ భూమి లేనోళ్లకు 12,000 ఇస్తున్నదట సర్కారు. మాకు వస్తలేవంటున్నారా?
మేము నమ్మం. సర్కార్ దగ్గర 12,000 తీసుకొని అబద్ధం ఆడుతున్నారు కావచ్చు, అంతేగాని భట్టి విక్రమార్క అబద్ధం ఆడేటోడు గానే కాదబ్బా. భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 పడుతున్నాయి. ఈ మంత్రి సాబ్ ఇట్లా అంటే ఇంకో మంత్రి సార్ చూడండి ఏమంటుంటాం. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టిఆర్ఎస్ మార్పు ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి, మార్పు ఆడ కనబడుతుందని మనవి చేస్తా ఉన్నా. అదే 70,000 ఉద్యోగాలు వచ్చినాయి. మా ఇంట్లో పిల్లగానికి రాలేదని 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు ఇచ్చిందని అడగకుండ్రి. ఇచ్చింది, వచ్చినాయి, జాబులు చేస్తున్నారు. 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన ముచ్చట మీకు తెలియకుంటే సర్కారుని ఏం చేయమంటారు? కాబట్టి నోటిఫికేషన్లు వచ్చినాయి అనేది నమ్ముండ్రి. ఇట్లనే ఇంకో మంత్రి గారి మాటలు కూడా వినుండ్రి. పోయిన ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిండ్రో 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి వారు మాట ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలలో ఈ వచ్చే డిసెంబర్ వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ కావడం జరుగుతుంది. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వచ్చే 3 సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అది కూడా మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికి చెప్తూ 2025 డిసెంబర్ వరకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ అవుడు ఖాయం. ఎందుకంటే ఇప్పటికే 70,000 ఉద్యోగాలు వచ్చినాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పిండు కాబట్టి ఇంకో 30,000 ఉద్యోగాలు డిసెంబర్ లోపు ఇస్తారు. ఏంది నమ్ముతలేరా? అరే ఎందుకు మీకు కాంగ్రెస్ సర్కార్ అంటే అంత అపనమ్మకం? జర నమ్ముండ్రి. అరే మన ఊరికి అలా ఎమ్మెల్యే సభ వస్తున్నాడట, అంత ఇండ్లలోనే ఉండుండ్రి. సార్కు ఘనంగా స్వాగతం పలుకుదామని పదురుకుంటూ ఊరు జనాలు. కానీ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వస్తున్నాడంటే అడ్డం తిరిగిండ్రు. చూడండి ఎంత పెద్ద బొబ్బ చేస్తున్నారో. నువ్వు మా ఊర్లోకి ఎట్లా అడుగు పెడతావో అన్నట్టు మార్ల పడుతున్నారు జనాలు. దండలేసి దండాలు పెడతారు అనుకున్న జనాలు అడ్డం తిరిగే వరకు పాపం ఎమ్మెల్యేకు ఏం మాట్లాడాలను దోస్తలేదట. ఊరి ప్రజలు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నెట్టుకునుడు తోసుకునుడే అయింది జరసేపు. మహబూబాబాద్ జిల్లా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిస్థితికి ఇది. దారి పొడుగుత ధన సంపత్తిగా స్వాగతాలు పలుకుతారు జనాలు అనుకుంటే ఇష్టం లేని చుట్టం ఇంటికి వస్తే ముఖం మార్చినట్టు చేసిండ్రు. సూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్టు పాపం ఎమ్మెల్యే సాబు డిసప్పాయింట్ అయిందట. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు రాంపూర్ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టిస్తా మీకోసం అని ఒట్టు పెట్టుకున్నాడట. ఇగో కోరం కనకయ్య చెప్పిండంటే తిరుగుండదు అన్నట్టు ఓట్లేసి గెలిపించిండట జనాలు. కానీ ఎమ్మెల్యే అయి 2 ఏళ్ళు దగ్గరకు వస్తున్న బ్రిడ్జి ముచ్చట తేలేదట. అందుకే గార్లా అనే ఊర్లోకి వస్తున్న కోరం కనకయ్యను పొలిమేర దగ్గరనే గ్రామంలోకి పోకుండా ఆపిండ్రట. ఏ తిరగలొల్లి చేసిండ్రో చూడుండ్రు జనాలు. అబ్బా ఇక్కడికి రాకుండా మంచిగుండా అనుకునే తట్టు చేసిండ్రట జనాలు. ఇట్లా జనం నడమ సతమతమైన ఎమ్మెల్యే సాబు బ్రిడ్జ్ కట్టించే ప్రయత్నం చేస్తా, నాతోని కాకుంటే మీతోని కలిసి పోరాటం చేస్తా కాంగ్రెస్ సర్కార్ మీద అన్నట్టు మాటిచ్చిండట. ఆయన ఊరోళ్ళు మాటినకుంటా సతాయిస్తుండ్రు అని అక్కడి నుంచి వెళ్ళిపోయిండట. ఎట్లున్నదో చూడండి కాంగ్రెస్ సర్కార్ పరిపాలన. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన పనులే అయితలేవంటే ఇక జనం కోసం వాళ్ళే ఏం చేస్తారు? ప్రజల కష్ట సుఖాలు పట్టింపు ఏముంటుందని అంటుర్రట. ముచ్చట చూసిన జనాలు కొత్త కథలు వస్తలేవని, కొత్త సినిమాలు తీయాలనుకున్న కథలో కొత్తదనం లేదనుకొని సతమతమైతురు చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. కానీ కొందరు జనాలు క్రియేట్ చేసిన సస్పెన్స్లు, క్రైములు, మర్డర్లని సినిమా తీస్తే కొత్తదనం ఎందుకు కదా అనుకున్నారు కావచ్చు ఈ బాలీవుడ్ వాళ్ళు. ఒకప్పుడు సినిమా చూసి జనాలు నేర్చుకోరు కదా, మరి జనాలను చూసి సినిమాలు ఎందుకు తీయొద్దు అనే ఆలోచన తట్టిందట ఆ మర్డర్ను చూసినాక. ఓగాల ఆ కథ మాత్రం సినిమా తీస్తే పక్కా బాక్స్ ఆఫీస్ బద్దలైపోండ్రి. హాగో గంత హిట్ అయ్యే కథ ఏముందబ్బా జనాలలో అనుకుంటురా?
మీకు నాకు దేశం మొత్తానికి తెలిసి అవాకయ్యేటట్టు చేసిన హనీమూన్ మర్డరు. గా మేఘాలయ హనీమూన్ మర్డరు మన ముందుకు సినిమా లెక్క రాబోతుందట. బాలీవుడ్ డైరెక్టరు ఎస్పి నింబావత్ హనీమూన్ ఇన్ షిల్లాంగ్ పేరుతోని ఈ సినిమా తీయబోతుండట. అందుకోసం ఈ కేసులో అన్యాయంగా చచ్చిపోయిన రాజా రఘువంశీ ఇంటోళ్ళ నుంచి కూడా ఫుల్ పర్మిషన్ వచ్చిందట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందట. 80% షూటింగ్ మధ్యప్రదేశ్లో తీస్తారట. కడమ 20% మేఘాలయాలో తీస్తారట. కాకుంటే ఇంట్లో యాక్టింగ్ చేసే హీరో హీరోయిన్ లెవెల్లో ఇంకా బయటికి చెప్పలేదు ఇప్పటికైతే. ముందు ముందు చెప్తారు కావచ్చు. మరి ఎన్నో కథలు ఉండంగా ఈ మర్డర్ కేసుని సినిమా లెక్క ఎందుకు తీయాలనుకుర్రు అంటే ఈడికే ఆ మర్డర్ అయినప్పటి నుంచి వరుస పెట్టి కొత్త పెండ్లి పిల్లలు చేసుకున్నోని పైలోకాలకు తోలిర్రు. అట్లా ఇంకా ఇసొంటి దారుణాలు కావద్దని ఈ సినిమా తీయాలనుకుంటురట. అంతేకాదు ఈ జంట హనీమూన్కు పోయిన మేఘాలయ గురించి పబ్లిక్ కూడా చాలా భయపడుతురట. ఈడికి రావాలంటే అసలు ఆడ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మాటలలోనే చెప్పలేము. అసొంటి అందమైన మేఘాలయను ఈ మర్డర్ వల్ల దోషిగా చూస్తురు. అది మారాలంటే సినిమా రావాలని ఫిక్స్ అయ్యారట. ప్రేమ పేరుతో చేసే ద్రోహాన్ని అట్లనే ఈ కేసులో అసలైన దోషులు ఎవరు అనేది కళ్ళకు గట్టినట్టు చూపిస్తారట. మరి సినిమా చూసే నేర్చుకున్న జనాలు అదే జనాలను చూసి వచ్చిన సినిమాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో, మరి ఈ సినిమా ప్రభావం ఎట్లుండబోతుందో అనేది రిలీజ్ అయినాకనే చూడాలిగా. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటారు? పిల్ల ఉట్టక ముందుకే కుల్ల ఉట్టిచ్చిండట వెనకటెవడో. గట్లనే ఉన్నదట కాంగ్రెస్ పార్టీ లొల్లి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నోటిఫికేషన్ రానే లేదు, ఎన్నికల షెడ్యూలు చెప్పనే లేదు. కానీ అంగిల్ చింపుకుంటున్నారు, ఆర్భాటం చేస్తున్నారు, కోపాలు పెంచుకొని కొట్టుకునే కాడికి తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడరు ఫిరోజ్ ఖాన్ ఏమంటున్నాడో ఓసారి ఉంటాయి. अरे भाई, हमारे मिनिस्टर साहब जो बात बोले समझ में नहीं आया. मैं 1000 मिसाल देता हूं आपके चैनल के सामने. वायनाड में राहुल गांधी का घर था या प्रियंका गांधी का घर था? ఏది లోకల్? ఢిల్లీలో ఉండుకుంటా వయనాడులో పోటీ చేసినోడు లోకలా? ఏది లోకల్? కేరళలో పోటీ చేసి గెలిచుడు లోకలా? రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరిలో పోటీ చేసి గెలిచుడు లోకలా? ఏది లోకల్? పెద్ద పెద్ద లీడర్లు పోటీ చేసినప్పుడు రాని లోకల్ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఫిరోజ్ ఖాన్కు టికెట్ ఇవ్వద్దు అనుకోవడం లోకల్. అజారుద్దీన్కు సీట్ కన్ఫర్మ్ చేసి లోపల ఒప్పందాలు చేసుకున్నాడు లోకల్. ఎప్పుడు గుర్తుకు రాని లోకలు ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తా అంటే గుర్తుకొచ్చిందా అన్నట్టు కాంగ్రెస్ పార్టీలకు ప్రశ్నలు వేసిండు. ఈ నడుమ మంత్రి పొన్నం ప్రభాకరు కాంగ్రెస్ పార్టీ లీడరు అజరుద్దీన్కు పక్కన నుంచుకొని జూబ్లీ హిల్స్ టికెట్ లోకల్ కాంగ్రెస్ క్యాండిడేట్లకే ఇస్తామని చెప్పిండు కదా. దాని మీద కార్షి ఇచ్చాయి మండిండు. సీటు కోసం ఎంతమంది పోటీ పడతారు ఆ లిస్టు హైకమాండ్ దగ్గరికి పోతుంది. దాంట్లో సర్వేలు చేసి చర్చించి కన్ఫర్మ్ చేస్తారు. అట్లాంటి జూబ్లీ హిల్స్ సీటును లోకల్ అనుడైంది అన్నట్టు ఫిరోజ్ ఖాన్ పిస్టోల్ అయి వేలిండు. అట్లా మాట్లాడుకుంటా ఇంకేమన్నాడో మల్క ఆలకించుండ్రి. और रही बात ये जुबली हिल्स है और यहाँ पे इक्वेशन क्या है? चंद्रबाबू की लाइकिंग में रहना और असदुद्दीन की नफरत में रहना. आप चंद्रबाबू की लाइकिंग में तो चंद्रबाबू नायडू सॉफ्ट करना रहना तो कम्मा वम्मा के वोटों को सेट कर सकते. అదే సంగతి. చంద్రబాబుకు నచ్చినట్టు చేస్తేనే కమ్మ సెట్లర్ల ఓట్లు పడతాయట. బాబుకు నచ్చినట్టు ఉండకుంటే ఓట్లు పడే ఛాన్స్ లేదు కాబట్టి బాబును విడిచిపెట్టొద్దు అన్నట్టు చెప్తున్నాడు. ఆంధ్ర సీఎం బాబును ఎందుకు దలుచుకుంటున్నాడో తెలియదు కానీ చంద్రబాబు సోపతి ఊడు మాత్రం ఖాయమన్నట్టే కనబడుతుంది. ఎవరికి సీట్ వస్తుంది, ఎవరు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారు అనేది తర్వాత తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడే కయ్యాలు మొదలై చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుస్తా. అప్పటిదాకా చూస్తాను మనం మైక్ టీ ముచ్చట్లు.